ఎవ్రీవన్, మనం ఈ వీడియోలో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ గురించి నేర్చుకుందాం. సో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అంటే ఏంటంటే ఒక హిస్టారికల్ డేటాని కానీ లేకపోతే మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడాన్ని మనం ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అని చెప్పేసి అంటాం అనమాట. అంటే ప్రిడిక్ట్ చేయడం అంటే ఏంటి? ఏదైనా మనకి కాజ్ కానీ ఏదైనా ఎఫెక్ట్ ఉంటే అది జరగకుండా ఉండడం కోసం ప్రిడిక్షన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో మనం ప్రిడిక్టివ్ అనలిటిక్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే వెదర్ రిపోర్టింగ్, అంటే ఇప్పుడు మనకి ఈరోజు రైనీగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేపు సన్నీ ఉంటుందా లేదా అని చెప్పేసి చెప్పడం కోసం యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ యాక్సిడెంట్స్ అండ్ డిలేస్, ఇప్పుడు మనకి యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయా, ఇప్పుడు ఒకవేళ జరగకుండా ఉండాలంటే మనం ఏ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం కోసం కూడా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అనలిటిక్స్, మనకి ప్రిడిక్టివ్ అనలిటిక్స్లో 4 టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్క్రిప్టివ్, సెకండ్ వన్ డయాగ్నోస్టిక్, ప్రిడిక్టివ్ అండ్ పర్స్పెక్టివ్. ఫస్ట్ డిస్క్రిప్టివ్ అంటే ఏంటంటే వాట్ హ్యాడ్ హ్యాపెండ్, అసలు ఏం జరిగింది అని చెప్పేసి చెప్పడం అనమాట. అంటే ఇప్పుడు మీకు ఇది మొత్తాన్ని ఓవరాల్గా ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డిస్క్రిప్ట్ చేస్తాడు కదా, అంటే ఇప్పుడు నాకు ఇలా జరిగింది అని చెప్పేసి, ఒకవేళ స్టమక్ పెయిన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నాకు స్టమక్ పెయిన్ వచ్చింది అని చెప్పేసి చెప్తాడనమాట. సెకండ్ ఏంటి? డయాగ్నోస్టిక్. డయాగ్నోస్టిక్ అంటే ఏంటంటే వై, ఎందుకు జరిగింది, ప్రాబ్లం అనేది ఎందుకు ఒక్కరైంది అనమాట. అంటే ప్రాబ్లమ్ని అర్థం చేసుకోవడం. ఇప్పుడు స్టమక్ పెయిన్ వచ్చిందని చెప్పేసి డిస్క్రిప్టివ్లో చెప్తాడు, డయాగ్నోస్టిక్లో ఆ స్టమక్ పెయిన్ ఎందుకు వచ్చింది, ఓకే, ఆ స్టమక్ పెయిన్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి చెప్పడాన్ని డయాగ్నోస్టిక్ అనలిటిక్స్ అని చెప్పేసి అంటామన్నమాట. నెక్స్ట్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్. ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అంటే ఏంటి? ఇఫ్, అంటే ఇప్పుడు మనం ప్రిడిక్ట్ చేయడం అనే కదా మనం ఈ సబ్జెక్ట్ అంతా చెప్పుకునేదే ప్రిడిక్షన్ కోసం కదా. సో మనం ఫ్యూచర్లో ఏం జరిగిద్ది, ఇఫ్ ఇలా జరిగితే ఏమవుతుంది అని చెప్పేసి ప్రిడిక్ట్ చేయడాన్ని మనం ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అని చెప్పేసి అంటామన్నమాట. నెక్స్ట్ పర్స్పెక్టివ్. పర్స్పెక్టివ్ అంటే ఏంటంటే రికమెండ్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు స్టమక్ పెయిన్ అని వచ్చాడు అండ్ ఆ స్టమక్ పెయిన్ ఎందుకు వచ్చిందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాడు, తర్వాత ఒకవేళ ఆ స్టమక్ పెయిన్ ఇంక్రీజ్ అవుతే ఏం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అనమాట, ప్రిడిక్ట్ చేయడం. నెక్స్ట్ పర్స్పెక్టివ్లో ఏం చేస్తున్నాం? రికమెండ్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? పేషెంట్కి మెడిసిన్స్ లేకపోతే ఇంజెక్షన్స్ ఇలాంటివి ఇస్తాడు కదా, రికమెండ్ చేయడం అనమాట. సో ఇది అనలిటిక్స్లోని టైప్స్ అనమాట. ఓకే, ఫస్ట్ డిస్క్రిప్టివ్, సెకండ్ వన్ డయాగ్నోస్టిక్, థర్డ్ వన్ ప్రిడిక్టివ్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ పర్స్పెక్టివ్. సో మనం ఈ అనలిటిక్స్లో కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ని యూస్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ డిస్క్రిప్టివ్లో ఏం టూల్స్ వాడతామంటే స్టాటిస్టికల్ మోడల్స్ని యూస్ చేస్తామన్నమాట. స్టాటిస్టికల్ మోడల్స్ అంటే ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్ ఇలాంటివి యూస్ చేసుకొని మనం డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని చెప్పేసి తెలుసుకుంటాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డిస్క్రిప్టివ్ అండ్ డయాగ్నోస్టిక్ అనేవి రెండు ఏంటంటే పాస్ట్ అనమాట. ఓకే, పాస్ట్ అని ఎందుకు అంటున్నామంటే ఏం జరిగింది అండ్ ఎందుకు జరిగింది అంటే ఆల్రెడీ అది అయిపోయింది కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, కాబట్టి అవి జరిగిపోయినాయి కాబట్టి మనం వాటిని పాస్ట్ అని చెప్పేసి అంటున్నాం. అండ్ ప్రిడిక్టివ్ పర్స్పెక్టివ్లోకి వచ్చేసరికి ఇఫ్ ఒకవేళ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. రికమెండ్ చేయడం అంటే ఏంటి? మనం ఫ్యూచర్లో అది రాకుండా ఉండడం కోసం ఈ మెడిసిన్స్ ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నాం కాబట్టి ఇవి రెండు ఫ్యూచర్ కండిషన్స్ అవుతాయి అన్నమాట. ఓకే, సెకండ్ రెండు ఏంటంటే ఫ్యూచర్ కండిషన్స్ అండ్ ఫస్ట్ టూ వచ్చేసి పాస్ట్ కండిషన్స్ అవుతాయి అన్నమాట. సో డిస్క్రిప్టివ్లో మనం ఏం టూల్స్ వాడుతున్నాం? స్టాటిస్టికల్ మోడల్స్ని యూస్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ డయాగ్నోస్టిక్లో ఏమేమి వాడుతున్నాం అంటే రిగ్రెషన్ టెక్నిక్స్ని యూస్ చేస్తున్నాం అనమాట. ఓకే, రిగ్రెషన్ టెక్నిక్స్ని యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? ప్రిడిక్టివ్ అనలిటిక్స్లో మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ని యూస్ చేస్తున్నాం అనమాట. కొన్ని ఆల్గరిథమ్స్ని యూస్ చేసి మనం ప్రిడిక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఆ అనలిటిక్స్ ఎలా చేస్తాం అని చెప్పేసి చెప్పగలుగుతాం. నెక్స్ట్ పర్స్పెక్టివ్లోకి వచ్చేసరికి మనం న్యూట్రల్ నెట్వర్క్, అంటే ఆర్టిఫిషియల్ న్యూట్రల్ నెట్వర్క్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ టెక్నిక్ని యూస్ చేసుకొని రికమెండ్ చేయగలుగుతాం. అంటే వాట్ టు డూ, ఏం చేయాలి అని చెప్పేసి చెప్పగలుగుతాం అనమాట. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్. సో మనకి ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అంటే ఏంటి? ప్రిడిక్ట్ చేయడమే కదా. దానికి అప్లికేషన్స్ అంటే జనరల్గా మనం చెప్పగలిగేవి ఏముంటాయి? ఇప్పుడు మనం సేల్స్ అనేవి ఎలా ఉంటాయి అని చెప్పేసి చెప్పగలుగుతాం. ఫ్యూచర్లో ట్రెండ్ని బట్టి మనం బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్పగలుగుతాం. ఇలా మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలంటేనే చాలా ఉంటాయి అన్నమాట. రియల్ లైఫ్లోనే చాలా ఉంటాయి అన్నమాట. అండ్
ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే మార్కెటింగ్లో మనం దీన్ని యూజ్ చేస్తామన్నమాట. మార్కెటింగ్లో అంటే మార్కెటింగ్ సేల్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వడం కోసం లాంటివి యూజ్ చేస్తాం ప్రిడిక్టివ్ అనలిటిక్స్ని. అంతేకాకుండా సేల్స్ ఫోర్కాస్టింగ్. సో సేల్స్ని మనం ఫోర్కాస్ట్ చేయడం అంటే ఫ్యూచర్లో సేల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయా లేకపోతే డిక్రీజ్ అవుతాయా అని చెప్పేసి చెప్పడం అనమాట. హ్యూమన్ రిసోర్సెస్లో కూడా యూజ్ చేస్తాం. అంటే హ్యూమన్ రిసోర్సెస్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లాంటివి చెప్పడం కోసం. ఫినాన్స్, జనరల్గా బిజినెసెస్లో ఫినాన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుందా లేకపోతే అదేమైనా ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని చెప్పేసి చెప్పగలుగుతాం. హెల్త్ కేర్లో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ని ఎందుకు వాడతామంటే జనరల్గా ఇప్పుడు పేషెంట్ ఉన్నారనుకోండి, ఇప్పుడు పేషెంట్ని ప్రిడిక్ట్ చేసి దానికి అది రాకుండా ఉండడం కోసం ట్రై చేస్తాం అనమాట. దాన్ని బట్టి ఇంకో పేషెంట్కైనా మనం ఇంప్రూవ్ చేయొచ్చు కదా. సో దానికోసమైనా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ని హెల్త్ కేర్స్లో యూజ్ చేస్తాం అనమాట. రిస్క్ మేనేజ్మెంట్, ఎలాంటి రిస్క్ రాకుండా ఉండడం కోసం మనం రిస్క్ మేనేజ్మెంట్లో కూడా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్లో కూడా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డిమాండ్ జనరేషన్ సొల్యూషన్స్. ఇది ఒక సొల్యూషన్స్ అనమాట, అంటే ఒక కంపెనీ లాంటిది అనమాట. ఆ ప్లేస్లో కూడా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫ్రాడ్ డిటెక్షన్, ఎలాంటి ఫ్రాడ్ డిటెక్షన్స్ జరగకూడదు అని చెప్పేసి ప్రిడిక్టివ్ అనలిటిక్స్ని యూజ్ చేసి ఫ్రాడ్ డిటెక్షన్స్ అంటే ఫ్రాడ్స్ అనేవి జరగకుండా, లైక్ మనకి ఫ్రాడ్ కాల్స్ వస్తూ ఉంటాయి, స్పామ్ కాల్స్ అని చెప్పేసి, అలా కాల్స్ అనేవి కానీ ఇలాంటివి రాకుండా ఉండడం కోసం ప్రిడిక్టివ్ అనలిటిక్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్. అంటే ఓవర్ వ్యూ ఆఫ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అంటే మనకి ఓవరాల్గా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ఏమేమి చూపిస్తుంది అని చెప్పేసి నేర్చుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రిడిక్టివ్ అనలిటిక్స్ డెఫినేషన్ రాయాలి. అంటే ప్రిడిక్టివ్ అనలిటిక్స్ డెఫినేషన్ అంటే ఏంటి, జనరల్గా దాని ఏంటి, మనము ఒక మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ని కానీ లేకపోతే హిస్టారికల్ డేటాని తీసుకొనేసి అది ఫ్యూచర్లో ఎలా రాకుండా ఉండాలి అని చెప్పేసి ప్రిడిక్ట్ చేయడం కోసం యూస్ చేసేదాన్ని ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అని చెప్పేసి అంటామని చెప్పేసి ఒక డెఫినేషన్ రాయాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, కాంపోనెంట్స్. ఇందులో మనకి కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. 5 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే డేటా కలెక్షన్ అంటే ఏంటి, గ్యాదరింగ్ ద డేటాని గ్యాదర్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి అంటే హిస్టారికల్, ఇంతకుముందు నుంచి డేటాని కానీ లేకపోతే సోషల్ మీడియా నుంచి కానీ లేకపోతే వెబ్సైట్స్ నుంచి ఇలాంటి ప్లేసెస్ నుంచి డేటాని కలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ ఏంటి, డేటా ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటి, మనం డేటాని క్లీన్ చేయడం, లైక్ మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి కదా, వాటిని హ్యాండిల్ చేయడం కానీ లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మనకి అది హ్యూమన్ లెవెల్ లాంగ్వేజ్లో ఉంటే దాన్ని మనం కన్వర్ట్ చేయడము, ఇలాంటివి చేయడం అనమాట. నెక్స్ట్ మోడలింగ్ అంటే ఏంటంటే మనం మోడల్స్ని బిల్డ్ చేయడం. ఓకే, మోడల్స్ని బిల్డ్ చేయడం ఎందుకు మనకి ఇంపార్టెంట్, అది ఎందుకంటే మనం ప్రిడిక్షన్ చేయాలంటే కొన్ని మోడల్స్ అనేవి కావాల్సి వస్తాయి కాబట్టి కొన్ని మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకొని మోడలింగ్ అనేది చేస్తామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వ్యాలిడేషన్ అంటే ఏంటి, టెస్ట్ చేయడం. ఓకే, అంటే మనం చేసిన మెథడ్ అంతా కరెక్టేనా అని చెప్పేసి ఒకసారి టెస్ట్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అంటే డెలివరీ. సో దాన్ని క్యాష్ చేసేయడం అనమాట, అంటే దాన్ని యూజ్ చేసేయడం లాంటివి చేస్తే దాన్ని డిప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ దాని యొక్క అప్లికేషన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. అప్లికేషన్స్లో ఏమేమి ఉంటాయి, సేల్స్ ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, హెల్త్ కేర్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ కానీ ఫ్రాడ్ డిటెక్షన్స్లో కానీ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ టెక్నిక్స్, ఆల్రెడీ మనం డిస్క్రిప్టివ్ డయాగ్నోస్టిక్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కదా, ఏమేమి టెక్నిక్స్ని యూజ్ చేస్తామని చెప్పాము మనం. స్టాటిస్టికల్ని, డెసిషన్ ట్రీని, రిగ్రెషన్, న్యూట్రల్ నెట్వర్క్, ఇలాంటి టెక్నిక్స్ని యూజ్ చేస్తాం అనమాట. దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి చెప్పండి. జనరల్గా చెప్పుకున్నట్లయితే ఇంక్రీజ్ ఎఫిషియన్సీ, ప్రతిదీ మనకి ఏ బెనిఫిట్స్ అడిగినా కానీ ఇంప్రూవ్ ఎఫిషియన్సీ, కాస్ట్ ఎఫిషియెంట్ అని చెప్పేసి 2 పాయింట్స్ ఖచ్చితంగా రాస్తే మనకి ప్రతి దానికి పాయింట్స్ పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు లేకపోతే స్కేలబిలిటీ, రిలయబిలిటీ, ఇలాంటి బెనిఫిట్స్ రాసుకోవచ్చు. సో మనకి ఇంప్రూవ్ డెసిషన్ మేకింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. రిస్క్ని అంటే రెడ్యూస్ చేయడానికి మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. కస్టమర్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తుంది అనమాట. సో ఓవరాల్గా ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అంటే ఫస్ట్ దాని యొక్క డెఫినేషన్ అండ్ కాంపోనెంట్స్ అండ్ అప్లికేషన్స్, టెక్నిక్స్ అండ్ బెనిఫిట్స్ గురించి రాసామనుకోండి, ఓవర్ వ్యూ ఆఫ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అనేది అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సెట్టింగ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో ప్రాబ్లమ్ని సెటప్ చేయడం అంటే ప్రాబ్లమ్ని మనం ఎట్లా సెటప్ చేస్తున్నామని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటి, ప్రాబ్లమ్ సెటప్. అంటే మనకి ఇందులో ప్రాబ్లమ్ సెటప్లోనే 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. ఓకే, ప్రాబ్లమ్ని సెటప్ చేయడం, తర్వాత దాంట్లో ఏమేమి స్టెప్స్ ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేస్తాం ఇందులో. ఫస్ట్ ప్రాబ్లమ్ సెటప్ అంటే ఏంటంటే ప్రాబ్లమ్ని ఎలా మనం చూపిస్తున్నామని చెప్పేసి ఫస్ట్ ఏం చేయాలంటే డిఫైన్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. సో
ప్రాబ్లం యొక్క స్టేట్మెంట్ అంటే ఇదేంటి అక్కడ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మనం చూపించాలన్నమాట. లేకపోతే ప్రాబ్లమ్ని చూపించడము, లేకపోతే మనకి ప్రిడిక్టివ్ అనలిటిక్స్ దేని గురించి కావాలి అని చెప్పేసి చూపించడం లాంటివి చేస్తామన్నమాట. అండ్ అంతేకాకుండా మనకి అవుట్కమ్ ఏది కావాలి అని చెప్పేసి కూడా మనం ఇప్పుడే ఒక డిజైర్డ్ అవుట్కమ్ని మనం ఇప్పుడే ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. ఓకే, దాని ద్వారా మనం ఏ ప్రాజెక్ట్ని యూస్ చేస్తే మనకి ఏ సక్సెస్ రాబోతుంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తున్నాం, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని డిఫైన్ చేస్తున్నాం. అండ్ సెకండ్కి వచ్చేసరికి ఐడెంటిఫై డేటా రిక్వైర్మెంట్స్. సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఏం ప్రాబ్లం అని చెప్పేసి తీసుకుంటే సరిపోదు కదా, మనం దాంట్లో ఏమేం డేటా అనేది కావాలి, లైక్ హిస్టారికల్ డేటానా, లేకపోతే ఆల్రెడీ యూస్ చేసిన డేటానా, లేకపోతే యూస్ చేయని డేటా, కొత్త డేటాని యూస్ చేయాలా, లేకపోతే సోషల్ మీడియా నుంచి తీసుకోవాలా. అయితే డేటా రిక్వైర్మెంట్స్ అంటే ఏంటంటే డేటా, ఎలాంటి డేటా మనకు కావాలి అని చెప్పేసి తీసుకోవడం అనమాట. ఓకే, నెక్స్ట్ డిఫైన్ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్. ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్స్ అంటే మనకి ఏ ఆబ్జెక్టివ్ కావాలి, మనకి ఈ మోడల్ కావాలి అని అంటే ఏ ఆబ్జెక్టివ్ కరెక్ట్ క్లియర్గా మనకి ఏ ఆబ్జెక్టివ్ కావాలి అని చెప్పేసి మనం చూపించాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అనేది చేయాలంటే ఒక మోడలింగ్ అనేది చేయాలని చెప్పేసి మనం డిస్కస్ చేసాం కదా కాంపోనెంట్స్లో ఆల్రెడీ. సో మోడల్ కోసం ఏ ఆబ్జెక్టివ్ని, ఆ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ని యూస్ చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి కావాల్సిన ఆబ్జెక్టివ్ కాకుండా వేరేది యూస్ చేసుకున్నాం అనుకోండి, ప్రిడిక్షన్ అనేది తప్పవుతుంది. ప్రిడిక్షన్ తప్పవుతే ఏమవుతుంది, మనకి కావాల్సిన అవుట్కమ్ అనేది రాదనమాట. సో క్లియర్గా మనకు కావాల్సిన ఆబ్జెక్టివ్ని తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రాసెసింగ్ స్టెప్స్. ఫస్ట్ ఏం చేసాం మనకి ప్రాబ్లమ్ సెటప్. మనం ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాతకి ప్రాసెసింగ్ స్టెప్స్. ఇప్పుడు మనం డేటాని తీసుకున్నాం కదా, డేటా ఏమేమి కావాలని చెప్పేసి తెలుసుకున్నాం, ప్రాబ్లం ఏంటని చెప్పేసి తెలుసుకున్నాం, అండ్ ఆబ్జెక్టివ్ ఏది తీసుకోవాలని చెప్పేసి డిస్కస్ చేస్తాం. సో ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ డేటాని కలెక్ట్ చేసుకుంటాం. ఓకే, డేటా కలెక్షన్ అంటే ఏంటి, జనరల్గా మనం హిస్టారికల్ డేటానో లేకపోతే వెబ్సైట్స్ ఇలాంటివి తీసుకొని వాటి ద్వారా డేటాని గ్యాదర్ చేస్తున్నాం అనమాట. సెకండ్ ఏంటి, డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్ అంటే ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటి, మనం హ్యాండిల్ ద మిస్సింగ్ వాల్యూస్ అని చెప్పేసి మనం ఇందాక డిస్కస్ చేసాం కదా, క్లీనింగ్ ద డేటా అని చెప్పేసి అన్నాము. అంతేకాకుండా డిటెక్ట్ అవుట్లయర్ అంటే ఏంటంటే అవసరం లేని దాన్ని కూడా ఏదైనా ఉంటే దాన్ని తీసేయడం లాంటివి. డేటా ట్రాన్స్ఫర్మేషన్, డేటా మనం ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి కన్వర్ట్ చేయడం లాంటివి చేస్తే దాన్ని మొత్తాన్ని కలిపి డేటా ప్రీ ప్రాసెసింగ్ అనొచ్చు, లేకపోతే డేటా క్లీనింగ్ అండ్ ప్రిపరేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. థర్డ్ స్టెప్ ఏంటంటే ఎక్స్ప్లోరేటరీ డేటా అనలిటిక్స్ అంటే షార్ట్కట్లో మనం ఈడిఏ అని కూడా పిలవచ్చు అనమాట. దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా హ్యాండిల్ చేసాం కదా ప్రాబ్లమ్స్ ఏమున్నాయని చెప్పేసి, ఇందులోకి వచ్చేసరికి ఏం ప్యాటర్న్స్ యూస్ చేయాలి, లేకపోతే ఎలాంటి డిస్ట్రిబ్యూషన్స్ మనం, అంతేకాకుండా రిలేషన్షిప్స్ ఏంటి అని చెప్పేసి అనలైజ్ చేస్తాం అనమాట. అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, డిస్క్రైబ్ చేస్తే దాన్ని మనం ఎక్స్ప్లోరేటరీ డేటా ఎనాలిసిస్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఏంటి, డేటా స్ప్లిట్టింగ్. డేటాని స్ప్లిట్ చేస్తాం అంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా కలెక్ట్ చేసిన డేటాని ఎలాంటి ఎర్రర్స్ లేకుండా చేసి దాన్ని అర్థం చేసుకున్న తర్వాత డేటాని స్ప్లిట్ చేస్తాం అనమాట. ఏ విధంగా, ఫస్ట్ ఏంటంటే ట్రైనింగ్ సెట్, వ్యాలిడేషన్ సెట్ అండ్ టెస్ట్ సెట్. ట్రైనింగ్ అంటే ఏంటంటే తీసుకున్న డేటాని ట్రైన్ చేయడం అనమాట. అంటే ఏం చేస్తే ప్రాసెస్ అనే దాన్ని ట్రైనింగ్ సెట్ అంటాం. వ్యాలిడేషన్ సెట్లో ఏంటంటే వ్యాలిడ్గానే ఉందా పాయింట్స్, లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాలా అని చెప్పేసి చెక్ చేసుకోవడం. థర్డ్ స్టెప్లోకి వచ్చేసరికి టెస్ట్ సెట్. టెస్ట్ అంటే ఏంటంటే ఓకే, ఓవరాల్గా మనం చేసిన ప్రాసెస్ మొత్తం కరెక్టే ఉంది కదా అని చెప్పేసి ఒకసారి టెస్ట్ చేసి తర్వాత డిప్లాయ్మెంట్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇది చేసిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మోడల్ బిల్డింగ్. అంటే ఇందాక మోడలింగ్ అంటే ఏం చెప్పాము, మనము కొన్ని ఎంఎల్ ఆల్గరిథమ్స్ని యూస్ చేసుకొని మోడల్ని ఫైండ్ అవుట్ చేయడం అని చెప్పేసి అన్నాం కదా. సో అలాగే కొన్ని ఆల్గరిథమ్స్, నాట్ ఓన్లీ మెషిన్ లెర్నింగే కాకుండా ఎలాంటి టెక్నిక్స్ అన్న యూస్ చేసుకొని మోడల్ బిల్డింగ్ అనేది అంటే మోడల్ని బిల్డ్ చేయాలన్నమాట. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అంటే జనరల్గా ఏంటి, డెలివర్ చేయడం అనమాట, మనకు వచ్చిన అవుట్కమ్ని డెలివర్ చేయడం. నెక్స్ట్ మానిటరింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి డిప్లాయ్మెంట్ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు చేంజెస్ రిక్వైర్ అవుతాయి. ఓకే, ఆ రిక్వైర్మెంట్ కోసం మనం ఏం చేస్తున్నామంటే ప్యాటర్న్స్ని చేంజ్ చేస్తామన్నమాట. అది 7th స్టెప్. సో ఓవరాల్గా 7 స్టెప్స్ గురించి రాయాలన్నమాట. సెట్టింగ్ అప్ ద ప్రాబ్లమ్ అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, తర్వాతకి ప్రాసెసింగ్ స్టెప్స్ ఏమేమి ఉంటాయి అని చెప్పేసి డిస్కస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బిజినెస్ అండర్స్టాండింగ్. సో బిజినెస్లో మనం ప్రాజెక్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి దాంట్లో ప్రిడిక్షన్ ఎలా చేస్తున్నాం అని చెప్పేసి ఒక టేబులెట్ ఫామ్లో రాసుకుంటున్నాం అనమాట. ఇఫ్ యూ వాంట్ రైట్ ఇన్ ద ఎస్ఏ రైటింగ్ టైప్లో ఇలా రాయాలనుకుంటే మీరు అలా కూడా రాసుకోవచ్చు. నేను జస్ట్ ఇట్లా మీకు టేబులెట్ ఫామ్లో అయితే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇచ్చానమాట. ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫై బిజినెస్ ప్రాబ్లమ్. సో మనకి బిజినెస్ గురించే కదా ఇక్కడ డిస్కషన్. సో బిజినెస్లో ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. ఓకే, అంటే ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం, అంటే ఇష్యూ ఏంటి,
ప్రాబ్లం ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లం అని చెప్పేసి తెలుసుకుంటాం. సెకండ్ ఏంటి, డిఫైన్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటంటే ఇక్కడ అవుట్కమ్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి బిజినెస్ ప్రాబ్లం ఏంటో చెప్పినాము, దాని నుంచి మనకి ఎలాంటి అవుట్కమ్ రావాలి అంటే పాజిటివ్ అవుట్కమ్లో నాకు ఈ అవుట్కమ్ రావాలి అని చెప్పేసి ఒక ఆబ్జెక్టివ్ని చూపించాలన్నమాట. తర్వాతకి ఐడెంటిఫై కీ స్టేక్ హోల్డర్స్, అంటే మనకి రిజల్ట్ వస్తుంది కదా, అంటే అవుట్కమ్ మనకు కావాల్సిన అవుట్కమ్ వస్తుంది కదా, అది ఎవరు యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి కీ స్టేక్ హోల్డర్స్ని యూజ్ చేసుకోవాలన్నమాట. అంటే వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి. బికాజ్ నువ్వు ఇప్పుడు ఆ రిజల్ట్ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే అది ఒక ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ కీ స్టేక్ హోల్డర్ ఎవరో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, తర్వాతకి అవుట్కమ్ ఏం కావాలి, తర్వాతకి రిజల్ట్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి డిస్కస్ చేయాలి. తర్వాత ఏంటంటే డిఫైన్ సక్సెస్ మెట్రిక్స్. అంటే ఇప్పుడు మనకి సక్సెస్ అవ్వడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ఇప్పుడు 90% ఛాన్స్ ఉందా లేకపోతే 50% ఛాన్స్ ఉందా అని చెప్పేసి తెలుసుకోవడం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ప్రాబ్లం ఇది ఉన్నప్పుడు దాని నుంచి సొల్యూషన్ అనేది మనకి సక్సెస్ రేట్ అనేది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఉంది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట ఫస్ట్. తర్వాతకి ట్రాన్స్లేట్ బిజినెస్ ప్లాన్ ఇంటూ అనలిటికల్ ప్లాన్. అంటే ఫస్ట్ స్టెప్ ఇదనమాట. ఇప్పుడు మనకి అంటే ఏంటంటే బిజినెస్ ప్రాబ్లమ్ ఉన్నాం కదా, ఇక్కడ మనం బిజినెస్ ప్రాబ్లమ్ని ఎనలిటిక్ ప్రాబ్లం లెక్క కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. దాని ద్వారానే కదా ఇప్పుడు ఎనలిటిక్స్లోకి కన్వర్ట్ చేస్తేనే మనం అక్కడ ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా సొల్యూషన్ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డిటర్మైన్ డేటా రిక్వైర్మెంట్స్. సో ఎనలిటిక్స్లోకి మార్చిన తర్వాత మనకి ఏ డేటా కావాలి, లైక్ హిస్టారికల్ డేటా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. డేటా రిక్వైర్మెంట్ అంటే డేటా కలెక్షన్, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాము, ఏమేమి తీసుకుంటున్నాము అని చెప్పేసి డిస్కస్ చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే క్రియేట్ ప్రాజెక్ట్ ప్లాన్. సో మనం బిజినెస్ ప్లాన్ని ఎనలిటిక్ ప్లాన్లోకి కన్వర్ట్ చేసిన తర్వాతకి ఏమేమి డేటా కావాలో అది తీసుకున్నాక మనం ప్రాజెక్ట్ ప్లాన్ని డిజైన్ చేస్తామన్నమాట. ప్రాజెక్ట్ ప్లాన్ ప్రకారం స్టెప్స్ అనేవి జరిగితే దాని ప్రకారం మన ప్రాబ్లమ్ని సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద బిజినెస్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. సో ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్లో మనకు ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మెయిన్ గోల్ ఏంటిది అసలు, ఫోర్కాస్ట్ చేయడం. అవునా, ఫోర్కాస్టింగ్ చేయడం కదా అంటే ప్రిడిక్షన్ చేయడం అనమాట. నెక్స్ట్ ప్యాటర్న్ డిటెక్షన్. అంటే మనకి ఏంటంటే ప్యాటర్న్ డిటెక్ట్ చేయడం వల్ల మనకి హిడెన్ రిలేషన్షిప్స్, మనకి కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి కదా, కొన్ని ప్యాటర్న్స్ మధ్యలో రిలేషన్షిప్స్ని మనకి చూపించడం కోసం ప్యాటర్న్ డిటెక్షన్ని చేస్తామన్నమాట. అండ్ బెటర్ డెసిషన్స్. ఓకే, ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్ వల్ల మనం ఏ ప్రిడిక్షన్ తీసుకోవడం వల్ల మనకి డెసిషన్ అనేది కరెక్ట్గా ఉంది అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. కాబట్టి బెటర్ డెసిషన్స్ కోసం యూజ్ చేస్తాం. ఇది ఒక ఆబ్జెక్టివ్. నెక్స్ట్ రిస్క్ రిడక్షన్, రిస్క్ని తగ్గించడానికి ట్రై చేస్తుంది కదా, ఇది కూడా దాని యొక్క మెయిన్ గోల్ అన్నట్టే. నెక్స్ట్ ఆపరేషనల్ ఆప్టిమైజేషన్. అంటే ఏంటంటే ఆపరేషనల్ ఆప్టిమైజేషన్ అంటే మనం ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ. అంటే కస్టమర్ యొక్క మార్కెటింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, అంతేకాకుండా ప్రాఫిట్ రావడానికి ట్రై చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఎనేబుల్ ఆటోమేటేషన్. అంటే ఫ్రాడ్ డిటెక్షన్స్, ఫ్రాడ్ అలర్ట్స్. అంటే ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా ఎనేబుల్ చేసుకోవడం, ఆన్ ఆఫ్ అని చెప్పేసి ఉంటాయి కదా, కొన్ని ఆన్ చేసుకోవడం వల్ల ఏమైనా కాల్స్, అన్వాంటెడ్ కాల్స్ వస్తే ఆటోమేటిక్గా బ్లాక్ అవ్వడం లాంటివి, ఇలాంటివి ఉంటాయి కదా. అంటే ఫ్రాడ్ అలర్ట్స్ కోసం కూడా మనం ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్ని యూస్ చేస్తున్నాం అనమాట. దీస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే డేటా ఫర్ ప్రిడిక్టివ్ మోడలింగ్. ప్రిడిక్టివ్ మోడలింగ్ కోసం మనం నెంబర్ ఆఫ్ డేటా లైక్ మనం ఇందాక నుంచి హిస్టారికల్ డేటా ఒకటే అని చెప్పేసి అంటున్నాం. నాట్ ఓన్లీ హిస్టారికల్ డేటా, మెనీ టైప్స్ ఆఫ్ డేటాస్ని యూస్ చేస్తాం అనమాట. ఫస్ట్ మనం వచ్చేసి హిస్టారికల్ డేటా. హిస్టారికల్ డేటా అంటే ఏంటంటే పాస్ట్ ఈవెంట్స్, పాస్ట్లో జరిగిపోయిన దాని గురించి అనమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సేల్స్ రికార్డ్. ఇప్పుడు 2019 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 2019 అండ్ ఇది 2025. 2019లో ట్రెండ్స్ అనేవి వేరుగా ఉంటాయి. అవునా, ట్రెండింగ్ స్టైల్, ఫ్యాషన్ కానీ ఇలా చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెంట్ ఉంటుందన్నమాట స్టైల్స్ అనేవి. సో అప్పుడు సేల్స్ యొక్క రేట్ ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేయడం, అండ్ ఇప్పుడు ట్రెండ్స్ అండ్ ఫ్యాషన్లో ఎలాంటి సేల్స్ అనేవి ఉన్నాయి, చేంజెస్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి రికార్డింగ్ అనమాట. అంటే హిస్టారికల్ డేటా అంటే ఏంటి, ఈ 2019 డేటా ఉంది చూడండి, దాన్ని మనం హిస్టారికల్ డేటా అని చెప్పేసి అంటాం. ఓకే, ఆ డేటాలో సేల్స్ అనేవి ఎలా ఉన్నాయి అని చెప్పేసి డిస్కస్ చేయడం. సెకండ్ వచ్చేసి ట్రాన్సాక్షనల్ డేటా. అంటే ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటంటే హిస్టారికల్ డేటా ఏమో ఆల్రెడీ పాస్ట్ ఈవెంట్స్, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటంటే రోజువారీ అంటే డే టు డే ఆపరేషన్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి. లైక్ మనీ విషయంలో ఇప్పుడు మనకి అమెజాన్లో ఏదైనా తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్లో ఏదైనా తీసుకుంటే నాట్ ఓన్లీ యూ కదా, చాలామంది తీసుకుంటూ ఉంటారు, డే బై డే చాలామంది తీసుకుంటూ ఉంటారు కదా. సో ట్రాన్సాక్షనల్ డేటా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రిడిక్షన్ కోసం. ఓకే,
ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అనేవి ఏ ఐటెంకి ఏ ప్రోడక్ట్కి ఎక్కువ ఉంది అని చెప్పేసి చెక్ చేసుకుంటే ప్రిడిక్షన్ చేస్తారు కదా, దాన్ని ఎక్కువ యూస్ చేయాలా చేయొద్దా అని చెప్పేసి. సో ఆన్లైన్ పర్చేసెస్లో కూడా ప్రిడిక్టివ్ మోడలింగ్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ డిమోగ్రాఫిక్ డేటా అంటే ఏంటంటే ఇండివిజువల్గా కానీ గ్రూప్గా కానీ, అంటే ఇండివిజువల్ డేటా అయినా తీసుకుంటుంది, లేకపోతే గ్రూప్గా ఉండే డేటానైనా తీసుకుంటుంది అనమాట. ఇండివిజువల్ డేటా అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే లొకేషన్స్, ఓకే, జీపీఎస్ అని చెప్పేసి అంటాం కదా, అలా కాకపోయినా కానీ మీ ఫోన్స్లో యాప్స్ ఉంటాయి, మ్యాప్స్ ఉంటుంది కదా, మ్యాప్స్లో కానీ లొకేషన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం, లేకపోతే ఏజ్ అండ్ జెండర్ అనేవి ఏంటంటే గ్రూప్స్ కింద వస్తాయి అన్నమాట. నెక్స్ట్ బిహేవియర్ అంటే ఏంటంటే కస్టమర్ ఇంటరాక్షన్ విత్ ప్రొడక్ట్స్, అంటే ప్రొడక్ట్స్కి కస్టమర్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి తెలుసుకోవడం అనమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే యాప్ యూసేజ్. ఇప్పుడు సిమిలర్ ప్రొడక్ట్ ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి తెలుసుకోవడం, అంటే కస్టమర్ బిహేవియర్, అంటే ఆ ప్రోడక్ట్ మీద తన ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోవడం. నెక్స్ట్ సెన్సార్ ఆర్ ఐఓటీ డేటా, అంటే రికార్డెడ్ డేటా బై డివైసెస్ ద్వారా రికార్డ్ అయిన డేటా ఉంటుంది కదా, లైక్ టెంపరేచర్ కానీ వెదర్ కానీ అలాంటి వాటి కోసం అనమాట. నెక్స్ట్ సోషల్ మీడియా డేటా అంటే ఏంటి, మనకి పోస్టులు, లింకులు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చే డేటా. ఆ డేటా అనేది అన్స్ట్రక్చర్డ్గా ఉండొచ్చు, స్ట్రక్చర్డ్గా ఉండొచ్చు, సెమీ స్ట్రక్చర్డ్గా ఉండొచ్చు. అన్స్ట్రక్చర్డ్ అంటే ఏంటి, ఒక ఫార్మాట్ అనేది ఉండదు. సెమీ స్ట్రక్చర్డ్ అంటే స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉండడం. ఇలా ఆ డేటాని ఇంటర్నెట్లో నుంచి ఆ డేటాని కలెక్ట్ చేసుకొని ప్రిడిక్టివ్ మోడలింగ్లో యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ డేటా అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ కాకుండా అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్స్, అంటే ఇప్పుడు మనకి మార్కెట్లో ట్రెండ్ ఏది నడుస్తుంది అని చెప్పేసి అనమాట. ఓకే, ఆ డేటాను కూడా యూస్ చేసుకుంటుంది. నెక్స్ట్ జియోస్పేషియల్ డేటా అంటే ఏంటంటే లొకేషన్ని బేస్ చేసుకొని ఉండే డేటాని కూడా ప్రిడిక్టివ్ మోడలింగ్ అనేది యూస్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ మ్యాప్స్ అండ్ జీపీఎస్. సో మనకి డేటా ఫార్మాట్ అనేది 3 టైప్స్లో ఉండొచ్చు. ఫస్ట్ వన్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ అంటే ఏంటి, నార్మల్గా మనకి రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది, అంటే ఒక ఫార్మాట్ అనేది ఉంటుంది అనమాట, సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటే దాన్ని కూడా స్ట్రక్చర్డ్ అని చెప్పేసి అంటాం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే DBMS డేటాబేస్. నెక్స్ట్ అన్స్ట్రక్చర్డ్ అంటే ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అనేది ఉండదన్నమాట. ఓకే, జిగ్జాగ్గా ఎలా అంటే అలా ఉంటుందన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెక్స్ట్ అండ్ ఆడియో. నెక్స్ట్ సెమీ స్ట్రక్చర్డ్లో ఏంటంటే మనకి స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ రెండింటిని కలిపితే మనకి సెమీ స్ట్రక్చర్డ్ అని ఉంటుందన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే XML అండ్ లాగ్స్, XML షీట్ అని చెప్పేసి అంటాం కదా, అలాంటి వాటి దగ్గర యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కాలమ్స్ యాజ్ మెజర్స్ అంటే ఇప్పుడు కాలమ్స్ని మనము ఎందుకు యూస్ చేస్తున్నామంటే కాలమ్స్ని యూస్ చేసుకొని ఒక డేటాని యాడ్ చేసుకోవచ్చు, యావరేజ్ చేయొచ్చు, కంపేర్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు, మీను, వేరియన్స్ ఇలాంటివి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. వస్తే ఇప్పుడు కాలమ్స్ యాజ్ మెజర్స్లో క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇందులో మనకి నెంబర్స్ ఉంటాయి ఫస్ట్. ఓకే, నెంబర్స్ వల్ల ఈ నెంబర్స్ ఉండడమే కాకుండా ఈ కాలమ్స్ యాజ్ మెజర్స్ అనేవి కోరిలేషన్లో కూడా యూస్ఫుల్ అవుతాయి. కోరిలేషన్ అంటే ఒక డేటాకి ఇంకో డేటాకి రిలేషన్ ఉంటుంది కదా, ఆ రెండింటి రిలేషన్ని కూడా ఫైండ్ అవుట్ చేయడం కోసం కాలమ్స్ యాజ్ మెజర్స్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ సో ఇది మీనింగ్ఫుల్గా ఉంటుందన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కస్టమర్ డేటా ఉంటుంది కదా, లైక్ ఒక టేబులెట్ ఫామ్లోనే చూసుకున్నట్లయితే చూసుకుందాం. కస్టమర్ యొక్క ఏజ్ ఏంటి, జెండర్ ఏంటి, తన యొక్క పర్సెంటేజ్ ఏంటి అని చెప్పేసి ఇలా తీసుకుంటాం. ఒక పర్సన్ రాదు కదా, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేటోళ్ళు వస్తారు కదా. సో ఈ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మధ్యలో రిలేషన్ ఏంటి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయగలుగుతుంది, మీనింగ్ఫుల్గా ఉంటాయి. అందులో కొన్ని నెంబర్స్ ఉంటాయి, కొన్ని ఏమో క్యారెక్టరిస్టిక్స్ లైక్ స్ట్రింగ్ క్యారెక్టర్స్ లెక్క ఉంటాయి అన్నమాట. సో ఇది ఎగ్జాంపుల్. సో అదే కాకుండా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సెస్లో కూడా అకౌంట్ యొక్క బ్యాలెన్స్ ఎలా ఉంది అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా కస్టమర్స్. సో ఇప్పుడు ఇది ఒక షీట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో కానీ ఫినాన్స్లో కానీ ఒక షీట్ అనుకున్నట్లయితే ఇది కస్టమర్ నేమ్ ఉంటుంది ఇక్కడ, ఆ కస్టమర్ ఐడి ఉంటుంది. కస్టమర్ ఐడి ఉన్న తర్వాతకి ఆ కస్టమర్ యొక్క డిపాజిట్స్ ఎన్ని ఉన్నాయి, విత్డ్రాస్ ఎన్ని ఉన్నాయి, అండ్ మనీ ఎంత ఉన్నాయి, అమౌంట్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి ఇలా ఒక ఫార్మాట్లో ఒక కాలమ్స్ లెక్క ఉంటుందన్నమాట మెజర్స్ చేయడం అలా. లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ కానీ రిలేషన్ బిట్వీన్ ద వేరియబుల్స్, అంటే ఇప్పుడు మనకి ఒక వేరియబుల్కి ఇంకో వేరియబుల్కి అంటే ఒక కాలంలోని ఒక పార్ట్కి రిలేషన్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూపించగలుగుతుంది అనమాట. నెక్స్ట్ వెదర్లో కూడా, అంటే వెదర్లో టెంపరేచర్ ఎలా ఉంది అని చెప్పేసి కూడా మనం చూపించగలుగుతాం.
నెక్స్ట్ హెల్త్ కేర్ అంటే మనకి స్మార్ట్ వాచెస్ గురించి చెప్పొచ్చు. మన బీపీ, హార్ట్ రేట్ ఇలాంటివి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఐడి ఉంది, ఏజ్ ఉంది. యాక్చువల్గా ఇది నీట్గా రాయాలంటే సో ఫస్ట్ కస్టమర్ ఐడి, ఏజ్, ఇన్కమ్, జెండర్, రీజియన్, స్పెండ్ ఇలా ఉన్నాయి అనుకుందాం. సో ఈ కాలమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఇది డైమెన్షన్ అవుతుంది. ఎందుకు డైమెన్షన్ అంటే కస్టమర్ ఐడి అనేది డైమెన్షన్ అండ్ ఏజ్ అనేది ఏంటంటే మెజర్ అవుతుంది అనమాట. మెజర్ అని ఎందుకు అంటున్నామంటే నెంబర్స్ ఫార్మాట్లో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే మెజర్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇప్పుడు ఇన్కమ్ కూడా ఎలా ఉంటుంది, న్యూమరికల్ వాల్యూనే కదా. సో ఇది కూడా మెజర్ అవుతుంది. జెండర్ అనేది ఫీమేల్ ఆర్ మేల్ అని చెప్పేసి అంటాం కదా. ఇది ఏమవుతుందంటే డైమెన్షన్, అంటే కేటగిరీ లాగా ఉంటే దాన్ని మనం డైమెన్షన్ అని చెప్పేసి అంటాం. రీజియన్ అంటే ఎక్కడ, ప్లేస్ ఏంటి అని చెప్పేసి, స్పెండ్ ఎంత మనీ యూజ్ చేశాడని, ఇది నెంబర్ ఫార్మాట్లోనే ఉంటుంది కాబట్టి మెజర్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మనం మెజర్స్లో కాలంలోని మెజర్స్ ఏంటివి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అదే కాలం యాజ్ మెజర్స్ అనమాట. సో మనకి జనరల్గా మెజర్స్కి డైమెన్షన్స్కి డిఫరెన్సెస్ అడుగుతాడు. ఓకే, మెజర్స్కి డైమెన్షన్స్కి డిఫరెన్స్ అడిగితే మెజర్ అంటే ఏంటంటే మెజర్స్ అనేవి ఎలా ఉంటాయని చెప్పాం మనం న్యూమరికల్లో, లైక్ 1 2 3 4 ఇలా వాల్యూస్లో ఉంటాయి. కేటగిరీలు అంటే మనకి కేటగిరీస్ లాగా అనమాట. మేలా, ఫీమేలా, లేకపోతే ఏజ్ 21 నుంచి 21, 18 నుంచి 21, 21 నుంచి 7, 27 ఇలా ఏజ్ డిఫరెన్సెస్లో ఇలా ఉండడం అనమాట. సారీ, ఏజ్ ఎందుకు వచ్చింది ఇలా, మేల్ ఫీమేల్ లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాం మనం అని అంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ లాంటివి చేసుకోవచ్చు. ఓకే, ఇందులో మనకి ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి, అర్థమైందా, ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి. మెజర్స్లో మనకి సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఇందులో ఇంటీజర్ వాల్యూస్ లాంటివి ఉంటాయి అన్నమాట. అంటే ఇంటీజర్ అంటే ఏంటి, న్యూమరికలే కదా. అండ్ ఇందులోకి వచ్చేసి టెక్స్ట్ లాంటివి, లేబుల్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మెజర్ పర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తాము. ఇందులో ఏం చేస్తాము, కేటగిరీస్ చేస్తాము అనమాట. గ్రూప్గా ఉన్నదాన్నే కేటగిరీస్ లాగా డివైడ్ చేస్తాం. ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే పర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తాం అనమాట. ఇందులో మనకి సమ్ చేయొచ్చు, అంటే ఎడిషన్, యావరేజ్, కౌంట్, మినిమము, మ్యాక్సిమం వాల్యూస్ని ఫైండ్ చేయొచ్చు అనమాట. కానీ డైమెన్షన్స్లో ఏంటంటే స్లైసింగ్ డైసింగ్, ఒక టెక్స్ట్ని కానీ ఒక పారాగ్రాఫ్ లాంటి వాటిని స్లైసింగ్ డైసింగ్ లాంటివి చేస్తేనేమో అది డైమెన్షన్ అనమాట. నెక్స్ట్ డైనమిక్ అంటే చేంజబుల్ అనమాట. మెజర్స్ అనేవి ఎప్పుడైనా సరే చేంజబుల్ ఉంటాయి, కానీ డైమెన్షన్స్ అనేవి స్టాటిక్, ఎప్పుడూ అదే ఉండిపోతుంది అనమాట, మారదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెండర్ తీసుకున్నాం అనుకోండి, జెండర్ అనేది ఫీమేల్ అంటే ఫీమేల్ అనే అట్లా ఉండిపోతుంది కదా, అలా అనమాట. అంటే స్టాటిక్, నో చేంజ్ అనమాట. డైనమిక్ అంటే ఇప్పుడు ఏజ్ అనేది 18 ఉందనుకోండి, ఈరోజు ఒక 2-3 ఇయర్స్ తర్వాతకి ఏమవుతుంది 23, 24 ఇలా ఏజ్ అనేది డైనమిక్, చేంజబుల్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మెజర్ అనేది ఏంటంటే మెజర్స్లో మనం ఎప్పుడైనా సరే ఒక గ్రాఫ్, మెజర్స్ అండ్ డైమెన్షన్స్ని ఒక గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తే ఎప్పుడైనా సరే ఎక్స్ యాక్సిస్ అనేది డైమెన్షన్స్ ఉంటుందన్నమాట. ఓకే, వై యాక్సిస్ అనేది ఏంటంటే మెజర్స్లో ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సేల్స్ యొక్క అమౌంట్ ఎలా ఉందని చెప్పేసి చూపించడం. నెక్స్ట్ డైమెన్షన్లో కస్టమర్ టైప్, అంటే కస్టమర్ రెగ్యులర్గా వస్తాడా లేకపోతే ర్యాండమ్గా వస్తాడా అని చెప్పేసి చూపించడం అనమాట. మెజర్స్కి అండ్ డైమెన్షన్స్కి మేజర్ డిఫరెన్సెస్ ఇవి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే టార్గెట్ వేరియబుల్ అంటే ఏంటంటే మనకి ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్ చేయడం వల్ల మనం ఏ వాల్యూనైతే ఫోర్కాస్ట్ చేయాలి అనుకుంటున్నామో అది టార్గెట్ వేరియబుల్ అనమాట. లేకపోతే ఇప్పుడు ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్ వల్ల వచ్చిన ఫోర్కాస్ట్ వాల్యూ ఏంటి అని చెప్పేసి చెప్పడం. ఓకే, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఈ మోడల్ని యూజ్ చేస్తాం కదా, దేన్ని యూజ్ చేసుకొని కొన్ని ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకొని కొన్ని మోడల్స్ని మనం ప్రిపేర్ చేస్తాం కదా, ఆ మోడల్ అనేది ఏం ఫోర్కాస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్పేసి చెప్పగలుగుతుంది. ఓకే, టార్గెట్ వేరియబుల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే అది చెప్పగలుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎవాల్యుయేట్ ప్రిడిక్షన్ అక్యురసీ, అంటే ప్రిడిక్షన్ అనేది అక్యురసీ, దాని యొక్క ఫాస్ట్గా ఉందా లేకపోతే స్పీడ్, దాని యొక్క స్పీడ్ని చెప్పడము, ఇలాంటివి టార్గెట్ వేరియబుల్ అనేది చేస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఫస్ట్ క్లాసిఫికేషన్స్ ద్వారా చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి క్లాసిఫికేషన్ అంటే ఏంటి, కేటగిరీస్ లాగా డివైడ్ చేయడమే కదా. ఓకే, కేటగిరీస్ లాగా డివైడ్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విల్ కస్టమర్ చర్న్, ఒకవేళ కస్టమర్ అనేది ఇక్కడే ఉంటున్నాడా లేదా అని చెప్పేసి చెప్పాలనుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఒకవేళ మనం కేటగిరీస్ చేస్తున్నాం, కొంతమంది కస్టమర్స్ని కేటగిరీస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒకరికి ఫ్రాడ్ వచ్చింది అనుకోండి, ఎస్ ఆర్ నో అని చెప్పేసి చెప్తాం. ఓకే, ఒకవేళ ఫ్రాడ్ అని వచ్చిందంటే ఎస్, అంటే టార్గెట్ ఏంటంటే కస్టమర్ అనేటోడు ఫ్రాడ్
గా ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం. ఓకే. ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అనేది మనకి ఎస్ ఆర్ నో టైప్లో ఉంటే దాన్ని మనం క్లాసిఫికేషన్ ద్వారా అంటే కేటగిరీస్ ద్వారా టార్గెట్ వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేసామని చెప్పేసి అనొచ్చు. సెకండ్ ఏంటంటే రిగ్రెషన్ అనేది ఎలా ఉంటుందంటే న్యూమరికల్ వాల్యూస్లో. ఇప్పటిదాకా క్లాసిఫికేషన్ అనేది ఏంటంటే కేటగిరీస్లో ఉంటుంది కదా, రిగ్రెషన్ వచ్చేసి న్యూమరికల్స్లో ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హౌస్ యొక్క ప్రైస్ ఏంటి, ఈరోజు టెంపరేచర్ ఎలా ఉంది, టుమారో టెంపరేచర్ ఎలా ఉంటుంది ప్రిడిక్ట్ చేయడము, హౌస్ ప్రైస్ అనేది రేపు ఎలా ఉండబోతుంది, కొన్ని మంత్స్ తర్వాతకి ఎలా ఉంటుంది అనేది చెప్పగలుగుతాం అనమాట. నెక్స్ట్ టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్. టైమ్ సిరీస్ అంటే టైంని బేస్ చేసుకొని టైంని యూజ్ చేసుకొని టార్గెట్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మంత్లీ సేల్స్ అనేవి మంత్లీ సేల్స్ పక్కన పెట్టండి. జనరల్గా మార్కెట్లో వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్ళారనుకోండి, ఈరోజు టమాటోస్ యొక్క రేటు 20 ఉందనుకోండి, రేపటికి 40 అవుతుంది, లేకపోతే ఎల్లుండికి 60, లేకపోతే మళ్ళీ 20కి. ఇలా మార్కెటింగ్లో సేల్స్ అనేవి టైంని బేస్ చేసుకొని సీజన్స్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది కదా, అది టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ అవుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ లాగా అంటే టార్గెట్ వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కస్టమర్ ఉన్నాడు. ఓకే. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు కదా, 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం. వాళ్ళ యొక్క ఏజ్ తీసుకున్నాం, వాళ్ళ యొక్క ఏజ్ అండ్ విజిట్స్ అంటే ఎన్నిసార్లు వచ్చారు అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఇందులో ఇవన్నీ ఏమవుతాయి, ఏజ్, ఇన్కమ్, విజిట్స్, ఇవేంటి ఫీచర్స్. ఓకే. ఈ ఫీచర్స్ని యూజ్ చేసుకొని వాడు ఉంటాడా ఉండడా అని చెప్పేసి చెప్పగలుగుతాడు. సో ఇప్పుడు మనకి ఇన్కమ్ ఇంత ఉందిరా, ఇప్పుడు ఇన్కమ్లో చూసుకున్నట్లయితే 50,000, 60,000, 45,000 ఉంది. కానీ చూసినట్లయితే ఇన్కమ్ ఎక్కువ ఉన్నవాడు విజిట్ ఎన్నిసార్లు అవుతున్నాడు, ఓన్లీ 5 times విజిట్ అవుతున్నాడు. అండ్ మిగతా వాళ్ళు 12 times and 18 times విజిట్స్ ఉన్నాయి కాబట్టి, అంటే ఎక్కువ సార్లు విజిట్ అయ్యాడంటే హీ విల్ బి దేర్ ఇన్ ద కంపెనీ. ఓకే. అంటే తను ఉంటాడనమాట. అలా అంటే ఇప్పుడు 12 and 8 అంటే ఎస్ అనేది ఈ రెండింటికి వచ్చింది. మధ్యలో 5 times విజిట్ అయ్యాడు కాబట్టి హీ హ్యాస్ నో ఛాన్స్ కదా. అంటే దీన్ని బట్టి మనం ఏం చేసాము, వీళ్ళ యొక్క ఫీచర్స్ని బేస్ చేసుకొని ఆ కస్టమర్ అనేటోడు ఉంటాడా ఉండడా అని చెప్పేసి చెప్పాం కదా. అలా చెప్పడాన్ని టార్గెట్ వేరియబుల్ అని చెప్పేసి అంటాం అనమాట. దీని ద్వారా ఈ ఫీచర్స్ ద్వారా మనకు కావాల్సిన టార్గెట్ వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మెజర్ ఆఫ్ సక్సెస్ ఫర్ ప్రిడిక్టివ్ మోడల్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే మనం ప్రిడిక్టివ్ మోడల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి ఎవాల్యుయేట్ చేయడం, అంటే దాని యొక్క సక్సెస్ రేట్ ఎలా ఉంది అని చెప్పేసి మెజర్ చేస్తామన్నమాట. సో దాన్ని మెజర్ చేయడం కోసం కొన్ని టైప్స్ లాగా అంటే కొన్ని మెజర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అక్యురసీ అంటే ఏంటి, అది స్పీడ్గా ఉందా, స్లోగా ఉందా, దాని యొక్క అక్యురేట్గా ఉందా అని చెప్పేసి చెక్ చేయడం అనమాట. దీనికి ఫార్ములా ఏంటంటే కరెక్ట్ ప్రిడిక్షన్ బై టోటల్ ప్రిడిక్షన్ ఇంటూ 100. అంటే మనం ప్రిడిక్ట్ చేసిన యొక్క కరెక్ట్ ప్రిడిక్షన్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన ప్రిడిక్షన్, అండ్ టోటల్ ప్రిడిక్షన్ అంటే ఏంటంటే మనకు వచ్చిన ప్రిడిక్షన్ అనమాట, ఇంటూ 100 చేస్తామన్నమాట. దాని ద్వారా అక్యురసీ అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి ప్రిసిషన్ అంటే ఏంటంటే ట్రూ పాజిటివ్స్ బై ట్రూ ప్లస్ ఫాల్స్ పాజిటివ్స్. అంటే మనకి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి కదా, అంటే పాజిటివ్ అంటే ఏంటి, పాజిబిలిటీస్ ఉంటాయి కదా, ట్రూ పాజిబిలిటీస్ని తీసుకొని బై ట్రూ పాజిటివ్స్ ప్లస్ ఫాల్స్ పాజిటివ్స్ టోటల్ దాన్ని చేస్తే దాన్ని ప్రిసిషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ ఇది ప్రిసిషన్ అనేది మనం ఎక్కడ యూస్ చేస్తామంటే ఫ్రాడ్ డిటెక్షన్స్లో యూస్ చేస్తామన్నమాట. ఓకే. నెక్స్ట్ రీకాల్లోకి వచ్చేసరికి ఏంటంటే ట్రూ పాజిటివ్ ప్లస్ ఫాల్స్ నెగిటివ్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ పాజిటివ్స్ ప్రిసిషన్లో, రీకాల్లోకి వచ్చేసరికి ఏంటంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ని యూజ్ చేసుకునేసి రీకాల్ అనే మెజర్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం మెడికల్ డయాగ్నోసిస్లో యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ F1 స్కోర్ అంటే ఏంటంటే ప్రిసిషన్ అండ్ రీకాల్ రెండింటిని కలిపితే వచ్చేదే F1 స్కోర్ అనమాట. ఓకే. అంటే ఇప్పుడు మనకి దాని ఫార్ములా ఏంటంటే 2 into ప్రిసిషన్ ఇంటూ రీకాల్ బై ప్రిసిషన్ ప్లస్ రీకాల్ చేస్తే F1 స్కోర్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి దీని యొక్క డెఫినేషన్ చెప్పాలంటే ఇట్ ఈస్ ద యావరేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రిడిక్టెడ్ అండ్ యాక్చువల్ వాల్యూ. అంటే ఇప్పుడు మనకి ప్రిడిక్ట్ చేసిన వాల్యూ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిడిక్ట్ చేసిన వాల్యూ ఏంటంటే ట్రెండ్ అనేది చేంజ్ అవుతుందని చెప్పేసి అనుకోవచ్చు, యాక్చువల్ వాల్యూ ఏంటంటే చేంజ్ అవ్వదని చెప్పేసి ఇలా ఉంటుంది కదా. ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేసి యావరేజ్ చేస్తే అదే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అవుతుంది అనమాట. ఓకే. FI అంటే ఏంటంటే మనకు యాక్చువల్ అవుట్కమ్ అనమాట. అండ్ YI బార్ అంటే ఏంటంటే ప్రిడిక్టెడ్ వాల్యూ. దీన్ని మనం ఏం చేస్తున్నాం, యావరేజ్ చేస్తున్నాం. అంటే సమ్ ఆఫ్ వేరియేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా, కానీ ఇక్కడ ఏంటంటే డిఫరెన్సెస్ చేసిన తర్వాతకి దానికి యావరేజ్ చేస్తున్నాం అనమాట. ఇది మీన్ అబ్సల్యూట్ ఎర్రర్.
నెక్స్ట్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అనమాట. మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అంటే ఏంటంటే మనకి ఇందాక ఏం చేసాం, మనము ఓన్లీ యావరేజ్ ఆఫ్ ద డిఫరెన్సెస్ చేసాం కదా, ఇక్కడ ఏంటంటే యావరేజ్ చేసిన వాటికి స్క్వేర్ చేస్తున్నాం అనమాట, అంతే. దాన్నే మనం మీన్ స్క్వేర్డ్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, నెక్స్ట్ రూట్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అంటే రూట్ అంటే ఏంటి, మీన్ స్క్వేర్డ్ ఎర్రర్కి అండర్ రూట్ ఆఫ్ అని చెప్పేసి పెడుతున్నాం. అంటే ఇప్పుడు ఏంటి ఫార్ములా ఇక్కడ, అండర్ రూట్ ఆఫ్ 1/n సమ్మేషన్ i = 1 to n yi మైనస్ yi బార్ హోల్ స్క్వేర్ కదా, అంటే ఇప్పుడు మనకి దీని వరకే స్క్వేర్ అనమాట, ఇట్లా బార్ ఉంటుంది. ఓకే, ఇది రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్. నెక్స్ట్ ఆర్ స్క్వేర్ అంటే ఏంటంటే ప్రపోర్షనల్ వేరియబుల్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఈ రేంజ్ అనేది 0 నుంచి 1 మధ్యలో ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రపోర్షనల్ అంటే ఏంటంటే టార్గెట్ వేరియబుల్లో వాడు ఇచ్చిన వేరియబుల్ అనేవి రెండు కూడా సేమ్ ఉన్నాయా లేదా, దాని యొక్క డిఫరెన్స్, దాని యొక్క రేంజ్ అనేది 0 ఉందా 1 ఉందా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఒకవేళ రేంజ్ అనేది 0 వచ్చింది అనుకుంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అని, 1 వస్తే ఇట్ ఈస్ ద బెటర్ అని చెప్పేసి చెప్తామన్నమాట. నెక్స్ట్ ఏయూసి ఆర్ఓసి అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి క్లాసెస్ ఉంటాయి కదా, అందులోని క్లాసెస్ ఉంటాయి కదా, ఆ క్లాసెస్ని డిస్టింగ్విష్ అంటే డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏయూసి ఆర్ఓసిని యూస్ చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ అక్యూరసీలో మనం ఏం చేస్తున్నామంటే క్లాసిఫికేషన్ మెథడ్ని యూస్ చేస్తున్నాం. ఓకే, అండ్ ప్రిసిషన్లో కూడా క్లాసిఫికేషన్ టెక్నిక్, రీకాల్లో క్లాసిఫికేషన్, F1 స్కోర్లో కూడా క్లాసిఫికేషన్ని యూస్ చేస్తున్నాం. అండ్ ఎంఏఈ అంటే ఏంటి, జనరల్గా మనకి ఎంఏఈ అంటే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అనమాట. ఇందులోకి వచ్చేసరికి రిగ్రెషన్ని యూస్ చేస్తున్నాం. అండ్ రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్ అండ్ మీన్ స్క్వేర్ ఎర్రర్లో కూడా రిగ్రెషన్నే యూస్ చేస్తున్నాం. ఆర్ స్క్వేర్లో కూడా రిగ్రెషన్నే యూస్ చేస్తున్నాం అనమాట. ఏయూసి ఆర్ఓసిలోకి వచ్చేసరికి మళ్ళీ క్లాసిఫికేషన్ని యూస్ చేస్తున్నాం. ఈ మోడల్స్ని యూస్ చేసుకొని మనం చేస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ఓవరాల్ ఫస్ట్ యూనిట్ అనమాట ప్రిడిక్టివ్ అనలిటిక్స్లో. సో మీకు ఇంకా ఏమైనా అర్థం కావాలంటే కామెంట్స్లో చెప్పండి, ఐ విల్ హెల్ప్ యూ.